రహస్యం చెప్పారు. అదేంటంటే, నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, గుడ్డివాండ్రను పిలువు. వాళ్ళు మరలా నిన్ను పిలవరు కదా. ఆ ప్రత్యుపకారం పరలోకంలో రాయబడింది, గుర్తుండిద్ది. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని అతనితో చెప్పాడు. అంటే ఈ భోజన కార్యక్రమాల్లో కూడా ఇంత రహస్యం ఉంది. తప్పనిసరి ప్రతి శుభకార్యాలలో భోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. లేకుండా ఉంటాయా? భోజనాలు లేని ఫంక్షన్స్ ఎందుకు? మనం ఎన్ని చేసుకున్నా ఆ ఒక్కరోజు అందరినీ భోజనం పెట్టి తృప్తిపరుస్తాం. యేసుప్రభువు వారు ఏం చెప్పారు? వాళ్ళని పిలిచే కంటే వీళ్ళని పిలిస్తే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పిలిచారనుకోండి, గుర్తుపెట్టుకొని అలాంటి రోజు వాళ్ళు మనం పిలిచారు కదా, మనం కూడా పిలుద్దాం అని పిలుస్తారు. ఇక్కడ ఏమైందంటే, నీకు రావాల్సిన ఫలం వచ్చేసింది, చెల్లైపోయి. బేదలను, అంగహీనులను, కుంటివాళ్లను, గుడ్డివాండ్రను పిలిస్తే వాళ్ళు మరలా మనకు తిరిగి భోజనం పెట్టలేదు. ఈ ఫలం ఎక్కడుంది? దేవుని